హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి. బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేద్దామో చూద్దామండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక ఆనియన్ సన్నగా తరుక్కున్నానండి. అలాగే రెండు ఆలుగడ్డలు కూడా ఉల్లిపాయల్లాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. అలాగైతే ఇవి కూడా ఉడుకుతాయండి. ఇవన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఆలుగడ్డ, అన్నీ వేసుకోండి. దీంట్లో ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవంతా బాగా కలుపుకోండి. ముందు అన్నీ ఉప్పు కారం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇదంతా ఇప్పుడు బాగా కలిసాక ఇక్కడ నేను ఈ ఉల్లిపాయకి ఆలుకి నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఇవన్నీ దీంట్లో కొట్టి పోసుకోండి. బౌల్లో ఒక్కొక్కటిగా ఇలా కొట్టి పోసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. మనం ఆమ్లెట్కు కలుపుకున్నట్టే అంతా కలుపుకోండి. దీంట్లో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన కొంచెం బటర్ వేసుకోండి. బటర్ అంతా కరిగిపోయాక దీనిపై ఆమ్లెట్ వేసుకుందాము. మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదండి, అది దీనిపైన వేసుకోండి. ఇదంతా ముందుగా ప్యాన్కు స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై ఆమ్లెట్ వేసుకుందాం. ఈ సైజులో ఒక ఆమ్లెట్ వేసుకోండి. దీనిపైన ఒక బ్రెడ్ తీసుకొని పెట్టండి. ఇలా ఇప్పుడు ఆమ్లెట్ ఒకవైపు కాలే వరకు దీనిపైన మళ్ళీ కొంచెం ఆమ్లెట్ మిక్సర్ ఉంది కదండి, అది దీనిపైన వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ ఆమ్లెట్ను మనము రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలా రెండో వైపు కాలినాక టర్న్ చేసుకోండి. ఇది కొంచెం చివర్లు అంతా కాలాక ఈ అంచులన్నీ ఇలా పైకి అనుకోండి. అనుకొని దీనిపై కొంచెం ఇక్కడ నేను చీజ్ కొంచెం వేసుకున్నానండి. ఆ వీడియో మిస్ అయింది. దీనిపైన చీజ్ వేసుకొని దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టుకోండి. తర్వాత ఆమ్లెట్ మిక్చర్ ఉంది కదండి, అది కూడా దీనిపైన మళ్ళీ వేసుకోండి. వేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోండి. మనకి లోపల ఆలు కూడా వేసుకున్నాం కదండి, ఆ ఆలు అంతా ఉడికేటట్టు రెండు వైపులా బాగా కాల్చుకోండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకుందామండి. ఇలాగే మళ్ళీ బటర్ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకోండి. ఇదంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఒక బ్రెడ్ పెట్టుకోండి. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దీనిపైన ఒక బ్రెడ్ పెట్టండి. ఇది ఒకవైపు బాగా కాలాక దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. దీనిపైన ఆమ్లెట్ మిక్చర్ వేసుకొని ఈ పక్కన కాలాక రెండో వైపు టర్న్ చేసుకోండి.
టర్న్ చేసుకొని ఇక్కడ చీజ్ వేసుకోండి. ఇలా చీజ్ వేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టుకొని ఆమ్లెట్ మిక్చర్ మళ్ళీ దీనిపైన వేసుకోండి. వేసుకొని రెండు వైపులా ఇలా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. పిల్లలకు ఎంతో ఇష్టం కదండి, ఈవినింగ్ వద్దనకుండా తినేస్తారు. మీ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.